సేమియాని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా డ్రై సేమియా చేసి చూడండి. పంచదార పొలుకులు అక్కడక్కడ తగులుతూ ఎండు కొబ్బరి ఫ్లేవర్తో అలాగే డ్రై ఫ్రూట్స్ క్రిస్పీనెస్తో చాలా బాగుంటుందండి. ఇది రంజాన్ స్పెషల్ కూడా, అలాగే చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. సన్న సేమియా తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. దాని తర్వాత వేడి వేడి నీళ్ళలో వేసి 2 మినిట్స్ ఉంచి వెంటనే వంచేయండి. ఇలా వంచేసిన సేమియా పైన 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మొత్తం ఇలా మిక్స్ చేయండి. ఇలా చేయడం వలన సేమియా అనేది అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు బాండీలో బాదం పప్పు, జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. దాని తర్వాత 3-4 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్స్ గసగసాలు ఇలా మొత్తం వేగినాక ఆఖరణ యాలకుల పౌడర్ వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఆరిపోయిన సేమియా పైన ఇట్లా పంచదార అనేది చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నాక దానిపైన మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేయండి. అంతే, మన డ్రై సేమియా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.